పోలీస్ శాఖ చూపిన అసమాన సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాయి. మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి నేతృత్వంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వే ట్రాక్పై మృత్యువుకు అత్యంత సమీపంలో ఉన్న ఒక యువకుడిని కాపాడి రియల్ హీరోలుగా నిలిచారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల 44 నిమిషాల సమయంలో నైట్ అలర్టింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రూరల్ సిఐ అంజలికి డీజీ కంట్రోల్ రూమ్ నుంచి ఒక అత్యవసర సందేశం వచ్చింది. మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నాడన్నదే ఆ సమాచారం. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా సిఐ అంజలి వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్ఐ సుదర్శన్, బ్లూ కోట్స్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చీకటిగా ఉన్న రైల్వే ట్రాక్ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. అలా గాలిస్తున్న పోలీసులకు ట్రాక్ పై పడుకొని ఉన్న యువకుడు మొదట ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు వేగంగా అదే ట్రాక్ పైకి వస్తోంది. ఏమాత్రం ఆలస్యమైనా ఘోరం జరిగిపోతుందని పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అత్యంత అప్రమత్తతతో వెతికారు. చివరి క్షణాల్లో ట్రాక్ పై పడుకొని ఉన్న ఓ యువకుడిని గుర్తించి రైలు వచ్చేలోపే అతన్ని సురక్షితంగా పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. ఆ యువకుడిని ఇల్లందుకు చెందిన షేక్ వసీం గా గుర్తించారు. అనంతరం అతన్ని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు చేరుకోగా వారి సమక్షంలో అతన్ని సురక్షితంగా వారికి అప్పగించారు. కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారానికి వెంటనే స్పందించడం వల్లే ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగామని సిఐ అంజలి తెలిపారు. నా పేరు అంజలి. నేను మహబూబాబాద్ రూరల్ సిఐగా పనిచేస్తున్నాను. నిన్నటి రోజున నాకు నైట్ డ్యూటీ అలర్ట్ ఆఫీసర్గా నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాను. సుమారు 2:44 సమయంలో నాకు డీజీ కంట్రోల్ నుండి 100 ఎయిర్ కాల్ ఒకటి వచ్చిందనేసి ట్రాక్ దగ్గర ఒక పర్సన్ నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి కాల్ చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే నేను నైట్ రౌండ్లో ఉన్నాను కాబట్టి మాకున్నటువంటి సెట్ ద్వారా నైట్ పెట్రోలింగ్ చేసే ఆఫీసర్లకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళని కూడా ఎమ్మటే రమ్మని చెప్పి రైల్వే ట్రాక్ దగ్గరికి మా అదే టైంలో టౌన్ ఎస్ఐ గారు సుదర్శన్ గారు మరియు బ్లూ కోట్ సిబ్బంది శంకర్, కాశీము, నాతో పాటు ఉన్నటువంటి మా డ్రైవరు సతీష్ మరియు గన్మెన్ అశోకులు మేమందరం కలిసి ఎమ్మటే నేను రైల్వే గేట్ మధ్య గేట్ దగ్గర ఉన్నటువంటి గేట్ సైడ్ నుండి ఎస్ఐ గారు వాళ్ళేమో రైల్వే మెయిన్ ఎంట్రన్స్ నుండి సైడ్గా ఎదురెదురుగా చెక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ పర్సన్ అక్కడ ఉన్నటువంటి గూడ్స్ వెహికల్ ఆగి ఉంది. దాని కిందకెళ్ళి దూరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో మేము బయటకు వెళ్ళిపోయాడేమో అనుకుని ఆ విధంగా కూడా చూసాము. ఎందుకైనా బెటర్ ఒకవేళ అనేసి ట్రాక్ వెంట సెర్చ్ చేసుకుంటూ అన్ని ట్రాక్లు చెక్ చేసుకుంటూ వస్తున్న టైంలో అదే సమయంలో 3 గంటలకి మనుగూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ మనుగూరు వెళ్తుంది. అది కూడా వచ్చే టైంలో మాకు ఇంకా కొంచెం భయం వేసి ఎక్కడైనా ట్రాక్ లో ఉండడేమో, ఆ చీకటి ఉండడం వల్ల కనిపించట్లేదు. క్లియర్ గా వెరిఫై చేసుకుంటూ వెళ్తున్న టైంలో ట్రాక్ మీద పడుకోవడం జరిగింది. ఎమ్మటే పిలుస్తూ మేము అదే టైంలో ట్రైన్ వస్తుంది కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అతన్ని ఆ ట్రాక్ నుంచి లేపి సైడ్కి తీసుకొని రావడం అయింది. విత్ ఇన్ ఒక 2 సెకండ్స్ లోనే ట్రైన్ రావడము, ఆ టైంలోనే మేము అతన్ని కాపాడడం జరిగింది. అదంతా కూడా మాకు ఒక సినిమా చూసిన అది అలా చూసినట్టు ఎలా ఉందో అలానే అనిపించింది. కానీ మేమందరము ఒక వ్యక్తిని ప్రాణాన్ని కాపాడాం కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ విషయంలో కూడా మాకు మా ఎస్పీ గారు మా అందరికి కూడా ప్రత్యేక విశేష తెలియజేశారు అందరికీ. అతను షేక్ వసీము, వాళ్ళది ఇల్లందు అని చెప్పడం జరిగింది. ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అందువల్ల తను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు. కాబట్టి ఎవరు కూడా చిన్న విషయాలకు ఎమ్మటే మనస్పర్ధలు తెచ్చుకొనేసి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉండొద్దనేసి వారి వల్ల వారి కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆ వ్యక్తి పైన అమ్మాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా కుటుంబం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి క్షణికావేశానికి లోనయ్యి ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకోవద్దనేసి ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకించి మా పోలీస్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తాం. మానసిక, ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే ఆత్మహత్య పరిష్కారం కాదని
ఆమె విజ్ఞప్తి చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడిన రూరల్ సీఐ అంజలి, ఎస్ఐ సుదర్శన్, బ్లూ కోట్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల ఈ సాహసోపేత రక్షణ చర్య ప్రజల్లో పోలీస్ శాఖపై ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచింది.